యావత్ తెలంగాణ సమాజానికి ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు. సమాజ మార్పు కొరకు, నవ సమాజ నిర్మాణం కొరకు ఏళ్ల తరబడి చాలామంది ఇటువంటి నాయకులు వివిధ కోణాల్లో వివిధ ఆలోచన విధానాలతో పోరాటం చేస్తే జాతి కొరకు, సమాజం కొరకు, భూమి కొరకు, ముక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాడిన అతి కొద్ది వీరుల్లో ఏకలవ్యుడు. ఏకలవ్యుడు ఏ కులానికో, మతానికో, వర్గానికో చెందిన వ్యక్తిగాడు. యావత్ భారతదేశానికి, ప్రధానంగా తెలంగాణ సమాజానికి ఆయన అందరివాడు. నిజంగానే గర్వపడుతున్నాం. మేము చూడలేదు, చదివినాము, చరిత్ర తెలుసు కాబట్టి ఒక గర్వంగా ఫీల్ అవుతాం. నిజంగానే ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన ఎదిరించిన తీరు, ఆయన పోరాడే తీరు, ఆయన విముక్తిపరిచిన తీరు ఈరోజు యావత్ యువతరానికి ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సమాజ మార్పు అనేది ఒక్కరితో ఇద్దరితో కాలేదు. ఈ సమాజ మార్పులో ప్రధాన భూమిక పోషించి అట్టడుగు స్థాయిలో ఉన్న జనానికి, ప్రధానంగా ఏ జాతికైతే ఆయన జాతితో పుట్టిండో ఆ జాతికి సంబంధించి గౌరవము, స్వాతంత్రము, విముక్తి కలగాలని చెప్పి కార్యక్రమం చేసిండ్రో అది ఒక హర్షణీయము. ఆయన ఒక పెద్ద విప్లవకారుడు. ఈరోజు సామాజిక న్యాయం కొరకు సామాజిక విప్లవకారుడిగా పయనించిన పెద్ద మనిషి, వీరుడు ఏకలుడు అని చెప్పక తప్పదు. నిజంగానే త్యాగానికి ఫలితంగా ఈరోజు మొహరం మాసము హసన్ హుసేన్ గారు ఏ త్యాగాలకైతే ఆ రోజు తలెచ్చిండ్రో అదేవిధంగా ఏకలవ్యుడు కూడా ఆయన బుట్నవేలు ఇచ్చి ఆయన నిజాయితీ నిరూపించుకొని త్యాగశీలుడుగా పేరుగాంచిండు. కాబట్టి నేను ప్రధానంగా తెలంగాణ సమాజ యువతకు, ఈరోజు ప్రపంచం ఎటో పోతుంది, దేశం ఎటో పోతుంది, దేశంలో ఉన్న అన్ని వర్గాలు కలిసిమెలిసి ఈ ఆశయంతో, ఈ సిద్ధాంతంతో ఏకలవ్యుడు పోరాటం చేసి విముక్తి చేసిండ్రో దాంట్లో పయనిద్దామని చెప్పి పిలుస్తున్నా. ఈరోజు ఏకలవ్య గారి జయంతి సందర్భంగా పాలమూరు పట్టణ ప్రజలకు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏకలవ్య గారు అనేక మంది ఈ శిష్యులకు ఏదైతుందో శిష్యరికం చేసేటటువంటి వ్యక్తులకు, అదేవిధంగా ఒక వృత్తి పైన కాన్సన్ట్రేషన్ చేసేటటువంటి అందరికీ కూడా ఆయన ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తి. ఒక గురువుని ఏ విధంగా పూజించాలి, ఒక గురువు యొక్క ఆశీస్సులు ఏ విధంగా పొందాలి అనే దాంట్లో ఏకలవ్య గారికి మించినటువంటి శిష్యరికం లేదనేది ఆనాటిగా వస్తున్నటువంటి నానుడి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉన్నటువంటి యువత, అదేవిధంగా ఈనాటి ప్రజలు ఏవైతున్నారో తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క చేసినటువంటి కృషి ఏదైతుందో, విలువిద్యలో ఆయనకున్నటువంటి ప్రావీణ్యం, దాని కొరకు ఆయన చేసినటువంటి త్యాగం ఏదైతుందో ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు, యువతకు అందరం కూడా తెలియజేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఏకలవ్యుడు భారతంలో రారాజులను ఎదిరించిన మహానుభావుడు. ఒక గురువు దగ్గర వెళ్ళి విద్య నేర్పమంటే నీవు శూద్రుడవు, నీకు నేర్పడానికి వీలు లేదు అంటే ఆ గురువు యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేసుకొని అడవిలో ఉండి ఆ విద్యను నేర్చుకొని ఒకనాడు పగలు రాత్రి ఆ రాజులు, అర్జునుడు తదితర పాండవులు మొత్తం ఆ వేటకు వెళ్ళినప్పుడు ఇతడు ఆ రాజుల వెంబడి కుక్క ఉంటుంది, ఆ కుక్క అరుస్తుంది. ఎవరు అరుస్తున్నారు అంటే అరుస్తుందని చెప్పి ఈ ఏకలవ్యుడు ఒక బాణాన్ని అల్లితే అది వచ్చి నోట్లో పడి అరవనీయకుండా చేసి పడేస్తే అప్పుడు ఎంత విద్య గల్లవాడు ఎవడు అని చెప్పి ఆ కుక్క చూపించుకుంటూ వచ్చింది. ఇక్కడ ఉన్నాడు, చెట్టు కింద వస్తే ఈ విద్య ఎక్కడ నేర్చినావు అంటే నేను మా గురువు గారు ఇట్లా నేర్పిండ్రు అని చెప్పి అంటే
అప్పుడు వాళ్ళు గురువును ఎదిరిస్తారు. ఎవరు? అర్జునుడు ఇట్లా మనకు వచ్చిన విద్య వానికి వస్తే మళ్ళీ వాడు రాజు అవుతాడు కదా, అవసరం లేదు ఆ విద్యను ఎట్లా లాక్కున్నాలంటే గురువు దక్షిణగా నాకు నీ బొటన వేలు ఇవ్వమంటే గురుదక్షిణంగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కూడా అతడు మళ్ళా విద్యను నేర్చుకుంటాడు. రారాజులకు రారాజు మహావీరుడు. ఆ విధంగా నేర్చి ఈ ఎరకల జాతిలో ఒక మంచి ఏకలవ్యుని యొక్క చరిత్ర చాలా పెద్ద అతిపెద్దది. అదే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు సోది కూడా గద్దె అనే సోదిని కూడా ఎరకల వాళ్ళు చెప్పేది నాటి నుంచి నేటి వరకు మూడు మూడు చరిత్రల్లో కూడా పెద్ద పేరు పొందింది కనుక మా జాతి ప్రజలు నేను సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని కోరడమేమనగా మా జాతికి తగు సౌకర్యాలను ఏర్పరచమని ఒక్కటేం చెప్పకుండా ఫలాని ఇల్లు అని, ఫలాని భూమి అని, ఫలాని విద్య అని కూడా విద్య విషయంలో ప్రభుత్వాలు చాలా మంచిగా అభివృద్ధిలో తెచ్చినాయి. దాన్ని మా ప్రజలు అందుకోలేకపోతున్నారు. తెలియని జ్ఞానంతో, తెలిసిన జ్ఞానంతో కూడా తెలుసుకోకపోతున్నారు. కనుక ఎరుకల వారు తప్పనిసరిగా విద్యకు ప్రాముఖ్యత ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఏకలవ్య జయంతి సందర్భంగా ఈరోజు మరి మా కుర్రు సోదరులందరూ, మరి ఉద్యోగస్తులు, మరి ఇక్కడ టౌన్లో ఉండేటువంటి మా ప్రజలందరూ కూడా ఈ ఏకలవ్య జయంతిని మరి మా ప్రజాప్రతినిధులు ఆలస్యమైనప్పటికీ మేము మరి మా సంఘాల ఆధ్వర్యంలో ఈ ఏకలవ్యునికి పూలమాలతో జయంతి సందర్భంగా చేసి మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పడ్డది. కార్పొరేషన్లో కూడా మాకు ఎస్టీ అంటే ఒక లంబాడనే కాదు, ఎరుకలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా స్టేట్లో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. దానికి కూడా చైర్మన్ పదవి మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి మేము జిల్లా ఏకలవ్య సేవా సంఘం తరఫున కోరుతున్నాము. మరి చాలా సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు కూడా అర్హులైన వారికి, పేదవాళ్లకు, ఎరుకల వాళ్ళకు ఇవ్వాలని, మరి ఇండ్ల పట్టాలు ఉన్న వాళ్లకు మరి అదేవిధంగా మంజూరు చేసి వాళ్ళకు కూడా ఇండ్లు నిర్మాణం చేయాలని. మరి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా మా వాళ్ళకు రాలేదు. మరి ఈ ప్రభుత్వం మరి డబుల్ బెడ్రూమ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ ప్లేస్లలో మా ఎరకల వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మరి స్థానిక ఎమ్మెల్యే గారికి మేము రిప్రజెంటేషన్ చేసినాము. చాలా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మరి ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎరుకలకు చాలా విషయాలు, అన్ని విషయాలు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేసి మరి మా సమస్యలను ఎంపీ విఠలరావు గారు ఉన్నప్పటి నుంచి మా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసి మరి ఏకలవ్య కాలనీ నిర్మాణం చేసి ఏకలవ్యని ఒక విగ్రహం మరి కాలనీలో దాసరిరావు గారి ఫండ్తో ఏకలవ్యని కమిటీ హాల్ నిర్మాణం చేసినాము. దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయలేదు. త్వరలో ఏకలవ్యని విగ్రహము, కమిటీ హాల్ ఇనాగ్రేషన్ కూడా చేస్తామని, అదేవిధంగా మా సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. వివిధ సంక్షేమ పథకాలు కూడా మా వాళ్ళకి అందుతలేవు. ఏ స్కీములు పెట్టుకున్నా మొత్తం ఒకే క్యాస్ట్కు లంబాడికే చెందుతున్నాయి. కాబట్టి మా ఎరుకల వారికి కూడా తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారికి మరి ఎమ్మెల్యే గారికి చాలా సమస్యలను విన్నవించాము. మా సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు లాల్కోట శ్రీనివాసులు కొనసాగుతున్నాడు. మరి భారత యావత్తు తొలి ఏకాదశి జరుపుకుంటున్న పర్వదినము ఈరోజు. మరి ఆ పర్వదినంలో ఏకలవ్యుని జయంతి వేడుకలు ఘనంగా మహబూబ్నగర్ గ్రీన్ పార్క్ ఏకలవ్యుని విగ్రహం దగ్గర జరుపుకుంటున్నాము. మరి మహాభారతంలో చరిత్ర కలిగిన ఏకలవ్యుడు, మహాభారతంలో కౌరవులు పాండవులకు పరాక్రమవంతుడైన ఏకలవ్యుడు, మరి అదేవిధంగా కర్ణుడు అర్జునుతో సమకాలికుడైన ఏకలవ్యుడు, ప్రపంచ మేధావి మరి ఏకలవ్యుడు. మరి అలాంటి ఏకలవ్యుని ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ వచ్చిన టీపీఎస్ నాయకులు కానీ, సంక్షేమ సంఘం కానీ, మిగతా ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఏకలవ్యుని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ఏదైతే వాల్మీకి మహర్షి రామాయణము, అదేవిధంగా శివలాల్ మహారాజ్ లంబడ సోదరుల ఆరాధవ్యము ఏదైతే ప్రభుత్వ పరంగా చేస్తున్నారో ఈసారి కూడా మాకు ప్రభుత్వ పరంగా ప్రకటించినందుకు మరి తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు లాల్కోట శ్రీనివాసులు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల జనాభా ఉన్న ఎరకల వాళ్ళు, మరి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వేలాది మంది ఎరకల వాళ్ళు, మరి ఏదైతే బీసీల కమ్మరి కుమ్మరి మరి గొల్ల కుర్మ యాదవ్ వాళ్ళకు ఏదైతే ప్రభుత్వం సహకరిస్తుందో
మరి ఎరకల వాళ్ళు కూడా మరి స్టేట్ల ఏకలవ్యుని చైర్మన్ ఎప్పుడో ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ప్రత్యేకంగా ప్యాకేజీ ఎరకల వాళ్ళకి ఇస్తామని. మరి గత ప్రభుత్వం మమ్మల్ని 10 ఏళ్ళు తెప్పించుకొని సేవ చేస్తూ నీళ్ళు గార్చిపెట్టారు పోయిన ప్రభుత్వము. మరి ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి అనుగుణంగా మేము 10 లక్షల మంది కాంగ్రెస్కు ఓటేసి ఆయన గెలిపించినాము. మరి ఆ సందర్భంగా మా విద్యా ఉద్యోగ ఆర్థికంగా రాజకీయంగా ముఖ్యంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మరి శాసనసభ్యులు అన్నగారు శ్రీనివాసరెడ్డి గారికి మనవి చేసుకుంటున్నాను నేను. మరి ఈరోజు సంక్షేమ పథకాల్లో మరి రాజీవ్ వికాస్ పథకాలు పెట్టారు. అది ముఖ్యంగా ప్రత్యేకంగా ఎరకల వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు తప్పకుండా సంక్షేమ పథకాలు అందించాలని మరి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ శాసనసభ్యులు వారికి మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం మేము. మరి మా విద్యార్థి వాళ్ళ కానీ మరి మిగతా డిగ్రీ చేసిన స్టూడెంట్ ఆర్గనైజేషన్లు కూడా వెనుకబడిపోతున్నాము, వాళ్ళకు సహకరించాలని ముఖ్యంగా ఈ జయంతి సందర్భంగా మరి మేము కోరడం జరిగింది.